ఒక కపుల్కి రిపీటెడ్ అబార్షన్ ఉంది అంటే ఆడవాళ్ళకి ఒక ప్రాబ్లం ఉండకపోవచ్చు. స్పర్మ్లో ప్రాబ్లం ఉంటే కూడా రిపీటెడ్ అబార్షన్స్ రావడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో స్పర్మ్కి అది కదలిక తక్కువ ఉన్నప్పుడు లేదంటే స్పర్మ్లో అబ్నార్మల్ షేప్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా రిపీటెడ్ అబార్షన్స్ అవ్వచ్చు. ఇంకా ఒక్కొక్కసారి స్పర్మ్కి ఫంక్షన్ బాగాలేనప్పుడు, అంటే స్పర్మ్కి డిఎన్ఏలో బ్రేక్స్ ఎక్కువ ఉంటే, దీనికి అయితే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని అంటాము, అంటే డిఎఫ్ఐ. ఈ డిఎఫ్ఐ ఎక్కువ ఉంటే కూడా రిపీటెడ్ అబార్షన్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రిపీటెడ్ అబార్షన్ ఉంటే ఒక స్త్రీలోనే కారణం కాదు, అది పురుషులో కూడా అది స్పర్మ్కి ప్రాబ్లమ్స్ ఉన్న అప్పుడు రిపీటెడ్ అబార్షన్కి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి అయితే కొంతమంది మగవాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు, అంటే అది వాళ్ళు క్యారియోటైప్లో ఇన్వర్షన్స్ కానీ ట్రాన్స్లోకేషన్స్ కానీ డిలీషన్స్ కానీ ఎలాంటి ఇష్యూస్ ఉంటే కూడా అది బేబీలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చి రిపీటెడ్ అబార్షన్స్ అవుతాయి. అందుకే అది మహిళకి ఒకవేళ రిపీటెడ్ అబార్షన్స్ అవుతున్నాయి అంటే ఇద్దరు భార్యాభర్త కలిసి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్తే ఇద్దరు భార్యాభర్తకి కొన్ని టెస్ట్లు అడ్వైస్ చేస్తారు. ఇంకా ఆ టెస్ట్ నార్మల్ ఉంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మీరు హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని మీ ప్రాబ్లం ఒకవేళ తెలిస్తే మీ డాక్టర్ మీకు నెక్స్ట్ ట్రీట్మెంట్ గురించి సలహా ఇస్తారు.